మనందరికీ అప్రిసియేషన్స్ అంటే చాలా ఇష్టం. కానీ ఎవరన్నా మన గురించి బ్యాడ్గా మాట్లాడినా, క్రిటిసైజ్ చేసినా మనకు నచ్చదు, మనం తీసుకోలేం. ఎందుకంటే మన క్యారెక్టర్ని, ఐడెంటిటీని అటాక్ చేసినట్టు అనిపిస్తుంది మనకి. కానీ వాళ్ళ అన్న మాటలకి బాధపడడం కాకుండా, కోపం తెచ్చుకోవడం కాకుండా, దాన్ని ఎలా మన ఎదుగుదలకి వాడుకోవాలి. See, that is constructive criticism. అంటే the criticism which help us to grow. ఎలా దీన్ని యాక్షన్లో పెట్టాలి, హౌ టు యూజ్ ఇట్. సో స్టెప్ నెంబర్ 1, అలా ఏమన్నా వినగానే మనం వెంటనే డిఫెన్సివ్ మోడ్లోకి వెళ్ళిపోతాం. అలా వెళ్ళకుండా టేక్ అ పాజ్, బీ కామ్. స్టెప్ నెంబర్ 2, థింక్, ఆలోచించండి. వాళ్ళు మన గురించి అనట్లా, మనలో ఉన్న ఏదో ఒక బ్యాడ్ గురించి అంటున్నారు, ఏదైతే బ్యాడ్ అని ఎదుటి వాళ్ళు అనుకుంటున్నారో. అండ్ నెక్స్ట్ స్టెప్ నెంబర్ 3, లుక్ ఫర్ ఇంటెన్షన్. వాళ్ళు అసలు ఎలాంటి ఉద్దేశంతో, ఏ ఇంటెన్షన్తో ఆ మాట అంటున్నారు అని చెప్పి. స్టెప్ నెంబర్ 4, వాళ్ళన్న అన్ని మాటల్లో మనం ఎదగడానికి ఏ మాట యూజ్ అవుతుందో అది మాత్రమే తీసుకోండి. స్టెప్ నెంబర్ 5, ఆ మాటని యాక్షన్లో పెట్టండి, మన ఎదుగుదలకి వాడుకోండి. సో ఈసారి మిమ్మల్ని ఎవరైనా ఏమన్నా అంటే పర్సనల్గా తీసుకోకండి, పర్పస్ఫుల్గా తీసుకోండి. సీ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. బాయ్ బాయ్.